అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడబోతున్నాయని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పాకు పడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ళ గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ళ గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్ళలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటుంది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. ఇక బీసీ సోదరులకు చెప్పినారు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈరోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు.